శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. తన ఇంట్లో ఉన్నవారికి ఉన్నటువంటి అపవిత్రతని పోగొట్టి ముందు ఇంటికి పరిశుద్ధి కల్పించి అక్కడ ఉచ్చాటన చేయబడినటువంటి మంత్రముల వలన దేవతల యొక్క అనుగ్రహము ఆ వాతావరణమునందు ప్రవేశించడానికి కావలసినటువంటి ఆనుకూల్యతని సిద్ధింపచేయుట కొరకు పూర్ణకుంభాన్ని ఏర్పాటు చేస్తారు. అటువంటి పూర్ణకుంభం ఇంట్లో పెట్టుకుని ఇంట్లో నీళ్లు చల్లుకుంటున్నావు, నీ బిడ్డల మీద చల్లుతున్నావు, నీ మీద చల్లుకుంటున్నావు, వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నావు. ఆ పూర్ణకుంభం మంచిదే, ఏ పెళ్లి చేసే ముందో చేస్తావు. ఆ పూర్ణకుంభం కాదు, అసలు నువ్వే పూర్ణకుంభం అయిపోవాలి. అసలు ఆ పూర్ణకుంభం ఎలా అవ్వాలో శంకరాచార్యుల వారు చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పట్టుకోగలిగితే అసలు సాధన యందు ఇది ఒక పెద్ద విశేషమైన మలుపు తిప్పుతుంది. ఓ ఇలా బ్రతకాలన్నమాట అని అర్థమవుతుంది. ఆయన అంటున్నారు, భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే మనఃకుంభే సంబతవాంగ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం అన్నారు. ఇప్పుడు మొట్టమొదట పూర్ణకుంభం తయారు చేయాలంటే ఒక కలశ పాత్ర ఉండాలి. ఆ కలశకి ముందు దారాలు చుట్టాలి. నీళ్లు పోసేశాక దారాలు చుట్టడం కుదరదు, ఒలిగిపోతాయి. ముందు పాత్ర పట్టుకుని దాన్ని ఉంచి దారాలు చుడతారు. గళ్ళు గళ్ళుగా వచ్చేట్టుగా చుట్టాలి కొత్త దారం. ఆయన అంటున్నారు, ఇక్కడే ఉంది ఒక కలశ. ఆ కలశని దారాలకు చుట్టూ. ఏమిటి ఆ కలశ? మనస్సే కలశం. ఇక్కడ ఉన్నటువంటి నా మనస్సు అనబడేటటువంటి కలశానికి దారాలు చుట్టాలి. ఏమిటి ఆ దారాలు? భక్తో భక్తి గుణావృతే. దానికి చుట్టవలసినటువంటి దారాలు భక్తి అనబడేటటువంటి దారాలని చుట్టాలి. భక్తి అన్న మాటకు అర్థం, చాలామంది ఏమనుకుంటారంటే భక్తి అంటే పొద్దున్న లేచి దీపం పెట్టడం, ఏదో కాసిన తులసి దళాలో మారేడు దళాలో పువ్వులో తీసుకొచ్చి భగవంతునికి సమర్పించడం, నీరాజన మంత్ర పుష్పాలు చెప్పడం, ఇదంతా భక్తి అనుకుంటారు. నేను తప్పని కానీ అలా చెయ్యవద్దని కానీ నేను సిద్ధాంతీకరించట్లేదు. కానీ అసలు భక్తి అన్న మాటకి అర్థం ఏమిటంటే నిషిద్ధ కర్మ యొక్క భంజనము, విహిత కర్మాచరణమునందు అనురక్తి. ఈ రెండు ఎవరి యందు ఉంటాయో వాడు భక్తి తత్పరుడు అని పిలుస్తుంది శాస్త్రం. తప్ప పూజామందిరంలో నేను 4 గంటలు కూర్చుంటానండి అంటే ఆ ఒక్క కారణానికి భక్తుడు అని చెప్పడం సాధ్యం కాదు. ఎందుచేతంటే రావణాసురుడు కూడా చాలా పెద్ద పూజ చేస్తాడు. నియుజ్యమానాస్సు గజాస్సు హస్తా సఖేశ్చరాత్పల్లపత్రహస్తా బభూవ దేవీ చ కృతాసు హస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా అన్నారు వాల్మీకి మహర్షి. లక్ష్మీదేవిని 2 ఏనుగులు బంగారు పాత్రలతో పద్మ కింజిల్కములు వర్షం చేసి అభిషేకం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి మూర్తికి పుష్పక విమానంలో పూజ చేస్తాడు. అంత పూజ చేస్తాడు లక్ష్మీదేవికి. ఎక్కడుంటుంది లక్ష్మి? ఆ విగ్రహంలో కాదు, గృహలక్ష్మి, గృహే. ఎక్కడుంటుంది లక్ష్మీదేవి అంటే ఇదిగో వీళ్ళందరూ లక్ష్మీదేవి యొక్క ముఖాలే. అందరూ సువాసినుల యొక్క ముఖములు లక్ష్మీ రూపములే. కాబట్టి లక్ష్మీదేవిని ఎక్కడ చూడాలి? నేను నా ఇంటి తలుపు తీసి బయటికి వస్తే అలా మేడ మీద నిలబడితే ఎదురుగుండా విడుతున్నటువంటి సువాసినులు ఎవరు కనపడతారో వాళ్ళందరూ లక్ష్మీ స్వరూపాలే. నేను వాళ్ళ పాదాల వంక చూసి మనసులో ఒక్క నమస్కారం చేశాననుకోండి, ఆ నమస్కారాలు లక్ష్మీదేవికి అందుతాయి. భక్తో భక్తి గుణావృతే అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు ఎంత పూజ చేశావు అన్నదాన్ని బట్టి భక్తుడని పిలవరు, పూజ చేయవలసిందే. శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ అంటారు, ఎందుకు నిన్నెవరు తెమ్మన్నారు రొట్టంతా? అవన్నీ అక్కర్లేదు, ఆయన చెప్పినట్లు బ్రతకడం నేర్చుకో. నిషిద్ధ కర్మను భంజించుట, విహిత కర్మను ఆచరించుట. ఈశ్వరుడు ఏది చేయమన్నాడో అది చెయ్యి. తెల్లవారుసాం లే, స్నానం చెయ్యి, పెద్దలు కనపడితే వినయంతో నమస్కారం చెయ్యి. ఆయన ఏమి చెయ్యమని చెప్పాడో అవి చెయ్యడంలో లోపం చేయకు. ఆయన ఏవి చెయ్యొద్దని చెప్పాడో అవి చెయ్యకుండా ఉండడం నేర్చుకో.
ఈ రెండూ నేర్చుకుంటే ఈశ్వరుడు కాపాడతాడు. దానికి భక్తి అని పేరు. అందుకే మీకు ఈ భక్తి ఏర్పడడానికి మొట్టమొదట ఉండవలసినటువంటి లక్షణం ఏమిటో తెలుసా? అసలు వాడు ఉన్నాడన్న నమ్మకం ఒకటి ఉండాలి. ఆ నమ్మకం ఎలా ఉంటుందంటే ఉండి ఉండకుండా ఉంటుంది. చాలా చోట్ల ఎలా ఉంటుందంటే అది ఖచ్చితంగా ఉంది అని చెప్పడం కష్టం. ఉంది అని చెప్పలేరు, లేదు అని చెప్పలేరు. రెండిటికి మధ్యలో సతమతం అవుతూ ఉంటాడు. ఉన్నాడంటాడు, పూజామందిరంలో పూజలు చేస్తాడు. ఉన్నాడంటాడు, చెయ్యకూడని పనులన్నీ చేస్తూ ఉంటాడు. మరి ఉన్నాడన్నది నిజమైతే వద్దన్నం ఎందుకు చేస్తావు? ఉన్నాడన్నది పూర్తిగా నమ్ముదా ఉంటే మరి పూజలు చేస్తున్నావు? ఉన్నాడని నమ్ముతున్నావా? ఉన్నాడని నమ్మినా నీ అంత నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావా? ఇది నిర్ధారణ కావాలి అంటే అసలు వాడు ఉన్నాడు అన్న విషయంలో పరిపూర్ణమైన విశ్వాసం ఏర్పడాలి. వాడు ఉన్నాడన్న విషయంలో పరిపూర్ణమైన విశ్వాసం ఎందుకు ఏర్పడుతుంది? ఆయన ఉన్నాడని నమ్మగలిగితే అప్పుడు వాడు చెప్పినట్టు వింటాం మనం. వాడు ఉన్నాడన్న నమ్మకం దేనివల్ల కలగాలి? కలిగితే భక్తి అంటారు. అప్పుడు కదా వద్దన్న పని చేయడం. ఓ భవనం కనపడింది అంటే భవనాన్ని కట్టినవాడు ఒకడు ఉన్నాడు అని గుర్తు. ఓ కంకణం దొరికింది అంటే ఆ కంకణానికి యజమాని ఎవరో ఉన్నాడు అని గుర్తు. వాళ్ళు కనపడరు కానీ వాళ్ళు ఉన్నారు వెనక. భగవంతుడు ఉన్నాడు అని నమ్మడానికి ఎక్కడికో వెళ్ళి ఏవో పుస్తకాలు చదవక్కర్లేదు. ప్రహ్లాదుడు అంటాడు భాగవతంలో, పానీయంబులు త్రాగుచున్ పొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచంచురాలిసుతుడే తద్విశ్వమున్భూవరా అన్నాడు. భగవంతుడు ఎక్కడ లేడు కనుక భగవంతుడు ఉన్నాడని కొత్తగా నమ్మడానికి, ఆయన ఉన్నాడనడానికే సమస్తమైన ఆధారములు ఉన్నాయి. కాబట్టి ఈశ్వరుడు యొక్క నిర్మాణ ప్రక్రియలో కేవలం నిర్మించడం కాదు, దయ ఉంటుంది. అరే వీడు జాగ్రత్తగా ఉండాలని అంత దయతో ముక్కు ఏర్పాటు చేశాడు. ఏవి అత్యంత అవసరములో వాటిని రెండు రెండు పెట్టాడు. గభాల్లో ఒకటి పాడైన రెండో దాంతో వీడు బతుకుతాడని. కన్నులు చాలా అవసరం, రెండిచ్చాడు. ఏ కారణానికైనా ఓ కంటికి ఇబ్బంది వస్తే రెండో కంటితో చూస్తూ బ్రతుకుతాడు. అప్పుడు రెండో కన్ను పుంజుకుంటుంది. ఈలోగా భగవంతుని యొక్క ఉనికి, వాడు ఉన్నాడు అని నమ్మడానికి ఇంతకన్నా సాక్ష్యాలు నీకేం కావాలి? వాడు ఉన్నాడు అని నమ్మడం మొదలుపెట్టాడు అనుకోండి, ఈ లోకంలో ఎవ్వడూ కూడా అమానుషముగా ప్రవర్తించడు. దేనివల్ల భారతదేశంలో శాంతి నిలబడింది, దేనివల్ల భారతదేశంలో పక్కవాడికి ఉపకారం చేయడం వచ్చింది అంటే భక్తి అన్న కారణం చేత. ఆ భక్తి అన్నది ఒకటి ఉందనుకోండి, వాడు ఉన్నాడు కాబట్టి వాడు చూస్తాడు. నీ చేయని దొంగతనం నాకు ఇక్కడే దొరికిన స్వర్ణ కంకణం అది ఎవరిదో ఇచ్చి వెళ్ళిపోతాననుకున్నాడు అనుకోండి, ప్రతివాడు అలా భావన చేశాడనుకోండి, నాకు ఈశ్వరుడు ఇచ్చినది తప్ప, నా కష్టార్జితము తప్ప నేను ఎవరిది ఆశించను, ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం శాస్త్రం నేర్పింది. నువ్వు భగవంతుడు ఉన్నాడని నమ్మితే భగవంతుడు చెప్పిన శాస్త్రం ప్రకారం బ్రతకడం నీకు అలవాటు. ఈ శరీరం ఏమీ కాదు, పరమేశ్వర నిర్మాణము. నువ్వు తరించడానికి ఇచ్చాడు దీన్ని ఆధారం చేసుకుని ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా బ్రతికి తరించడానికి వాడుకో. దీనికి కారణం ఎక్కడుంటుంది? భక్తో భక్తి గుణావృతే. ఇది శంకర భగవత్పాదుల ప్రతిపాదన. మనసు సంస్కారమును ఇవ్వాలి. మనసుకుండే లక్షణం ఏమిటంటే ఇంద్రియముల మీద ఆధారపడుతుంది. దానికి కిటికీలు ఇంద్రియాలు, అది కిటికీల్లోంచి చూస్తూ ఉంటుంది బయటికి. కంటిని ఒక ఆధారం చేసుకుంటుంది, చెవిని ఒక ఆధారం చేసుకుంటుంది, ముక్కు ఒక ఆధారం చేస్తుంది, నాలుక ఒక ఆధారం చేస్తుంది, చర్మం ఒక ఆధారం చేస్తుంది. వీటితో ఎప్పుడూ సుఖాలు కోరుతుంది. సంస్కారము అన్న మాటకు అర్థం ఏమిటంటే లోపలికి వెళ్ళేటటువంటి పదార్థాలు ఏవి ఉన్నాయో వాటినన్నిటినీ కూడా సంస్కారవంతమైన వాటిని మాత్రమే లోపలికి వెళ్ళేటట్లుగా అనుమతించారనుకోండి. ఈ లోపల ఉండేటటువంటి మనసు కల్మషభూయిష్టము కాదు. అసలు ముందు సంస్కారం అనేటటువంటిది ఎక్కడ ఏర్పడుతుందంటే ఈ కన్నాలలోంచి లోపలికి నువ్వేం పంపిస్తావు, ఇది సంస్కారమునకు ఆధారం. మనసు శుద్ధి దేని వలన ఉంటుంది అంటే వీటి గుండా లోపలికి ఏం వెడుతోంది. ఈ కంటితో
నేను ఎప్పుడూ ఏదో రామాయణం, భాగవతం, భగవద్గీత, భగవత్ సంబంధమైన విశేషాలు, పెద్దలు చెప్పినటువంటి మాటలు, మహాత్ముల యొక్క మూర్తులు ఇవి చూస్తున్నాను అనుకోండి, లోపలికి వెడుతున్నవి మంచి విశేషాలు కనుక మనసు పవిత్రమై ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.